ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఆదికాండము 23వ అధ్యాయం చదువుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనాన గొప్ప దేవ తండ్రి యేసయ్య, మీకు స్తుతులు ప్రభువా. నాయన ఈరోజు ప్రభువా ఆదికాండము 23వ అధ్యాయం చదువుతుండగా ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానములు దయచేయండి. నాయన ప్రతి వచనము మాకు అర్థమైనట్లు మీరు సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 23వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్లను ఓపెన్ చేయండి. బైబిల్ లేని వారికి ఈ స్క్రీన్ మీద వాక్యం చూపించబడుతుంది. దాన్ని ఫాలో అవుతూ నాతో పాటు కలిసి చదవగలరు. ఆదికాండము 23వ అధ్యాయం. షారా జీవించిన కాలము అనగా షారా బ్రతికిన ఏండ్లు 127. షారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యాతార్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా, హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దానియందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుము. నీవు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టునట్లు మాలో తన శ్మశాన భూమి ఇయ్యనొల్లని వాడు ఎవడునూ లేడని అబ్రహాము కుత్తరమిచ్చిరి. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతుకుమారులకు సాగిలపడి, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మెక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలనని వారితో చెప్పాను. అప్పుడు ఎఫ్రోను హేతుకుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారందరి ఎదుట హేతుకుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా, అయ్యా అట్లు కాదు, నా మనవిని ఆలకించుము. ఆ పొలమును నీకిచ్చుచున్నాను, దానిలోనున్న గుహను నీకిచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకిచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుమనెను. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి, సరే కాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల ఇచ్చేదను. అది నా యొద్ద పుచ్చుకొనిన ఎడల మృతి పొందిన నా భార్యను పాతిపెట్టుదనని ఆ దేశ ప్రజలకు వినబడినట్లు ఎఫ్రోనుతో చెప్పాను. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులముల వెండి చేయును. నాకు నీకు అది ఎంత? మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టమని అబ్రహామునకు ఉత్తరమిచ్చెను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతుకుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికిచ్చెను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా మందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని ఎందలి గుహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతుకుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య, మీకు స్తుతులు ప్రభువా. నైనా ఈరోజు ప్రభువా ఆదికాండము 23వ అధ్యాయం చదవడానికి ప్రభువా మీరు జ్ఞానం ఇచ్చారు, మీకు స్తుతులు నాయనా. ఇలాగేనైనా ప్రతిరోజు ప్రతి అధ్యాయం చదువుతుండగా ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానము దయచేయమని, సమస్త మహిమ ఘనత మీరు పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరలా రేపు కలుసుకుందాం. ఆదికాండము 24వ అధ్యాయం చదువుకుందాం. అంతవరకు సెలవు.